హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి తన బలాన్ని చాటుకుంది. ఈ ఏడాది తొలి 6 నెలల్లో ఇళ్ల రిజిస్ట్రేషన్లు పెరగడంతో పాటు లావాదేవీల విలువ కూడా భారీగా నమోదైంది. ముఖ్యంగా ₹1,00,00,000 పైబడిన ప్రీమియం ఇళ్ల కొనుగోళ్లు జోరందుకోవడం విశేషం. అయితే జూన్ నెలలో మాత్రం రిజిస్ట్రేషన్లు తగ్గాయి. దానికి కారణం ఏంటి? ఏ జిల్లాలో అత్యధిక రిజిస్ట్రేషన్లు జరిగాయి తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే. మరోసారి సత్తా చాటిన హైదరాబాద్ రియాలిటీ రంగం. భారీగా పెరిగిన రిజిస్ట్రేషన్లు, లావాదేవీల విలువ, ప్రీమియం ప్రాపర్టీలకు జైకొట్టిన బయర్స్. రిపోర్ట్ రిలీజ్ చేసిన ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ నైట్ ఫ్రాంక్. రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్ ఫ్రాంక్ ఇండియా విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు హైదరాబాద్ నగరంతో పాటు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాల్లో మొత్తం 37,992 ఇళ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయి. వీటి మొత్తం విలువ 26,400 కోట్ల రూపాయలుగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే రిజిస్ట్రేషన్లు సుమారు 5% పెరగడం నగరంలో హౌసింగ్ డిమాండ్ కొనసాగుతున్నట్లు సూచిస్తోంది. అయితే జూన్ నెలలో మాత్రం 5,560 రిజిస్ట్రేషన్లు మాత్రమే నమోదయ్యాయి. ఇది గత ఏడాది జూన్తో పోలిస్తే 13% తక్కువ. అయితే ఇది మార్కెట్ మందగమనం కాదని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. గత నెల 5 నుంచి గైడెన్స్ విలువలు పెరగడంతో అంతకు ముందే అంటే మే నెలల్లోనే కొనుగోలుదారులు రిజిస్ట్రేషన్లు పూర్తి చేశారు. దీంతో జూన్లో రిజిస్ట్రేషన్లు తగ్గాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో ప్రాపర్టీ ధరలు తక్కువగా ఉన్నాయని, కొనుగోళ్లకు ఇదే సరైన సమయమని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఈ రేట్స్ పెరగాయా అన్న ఒక దానిలో భ్రమలో ఏంది అంటే చాలామంది డబ్బున్న బ్యాంకులలో పెట్టుకుంటున్నారు, లక్షల రూపాయలు పెట్టుకొని ఏంటంటే అట్లనే పెట్టేసుకొని ఉంటారు. కానీ భూమి ఏదైతే రేటు తక్కువ ఉన్నప్పుడు మీరు కొనుక్కుంటే రేపు రేట్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు బాధపడాల్సిన అవసరం ఉండదు. ఈ టైంలోనే అసలు యాక్చువల్లీ నన్ను అడిగితేనైతే ఈ టైంలోనే ఖచ్చితంగా కొనుక్కోవాలి. హైదరాబాద్లో ప్రీమియం హౌసింగ్కు డిమాండ్ మరింత పెరుగుతోంది. జూన్ నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో ₹1,00,00,000 పైబడిన ఇళ్ల వాటా 22% చేరుకుంది. మొత్తం లావాదేవీల విలువలో ఈ విభాగం వాటా 52% ఉండడం విశేషం. జిల్లాల వారీగా చూస్తే రంగారెడ్డి 49% వాటాతో అగ్రస్థానంలో నిలవగా, మేడ్చల్, మల్కాజ్గిరి 38%, హైదరాబాద్ జిల్లా 13% వాటాతో తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఐటీ రంగం విస్తరణ, గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల రాక, మెరుగైన రహదారులు, మెట్రో విస్తరణ, శివారు ప్రాంతాల్లో కొత్త టౌన్షిప్లు వంటి అంశాలు హైదరాబాద్ హౌసింగ్ మార్కెట్కు బలాన్నిస్తున్నాయని రియల్ ఎస్టేట్ వర్గాలు చెబుతున్నాయి. స్వల్పకాలిక హెచ్చుతగ్గులు ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ వృద్ధి కొనసాగుతుందనే అంచనాలు వెలువడుతున్నాయి.